Hi friends, welcome to Biology Pantulu AI YouTube channel. This is Sudhakar, your Biology Pantulu. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. సైకాలజీలో కొత్తగా చేర్చినటువంటి ఐసిటిలో ఎన్రిచ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మరియు అప్లికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ నుండి టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే టెట్ బిట్స్ ఖచ్చితంగా కన్ఫర్మ్గా క్రాక్ చేస్తారు. వీడియోను స్కిప్ చేయవద్దు, లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ బిట్, ఐసిటి స్టాండ్స్ ఫర్. ఐసిటి యొక్క పూర్తి రూపం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార మరియు కమ్యూనికేషన్ సాంకేతికత. గో ఫర్ సెకండ్ బిట్. The main aim of ICT in education is. So విద్యలో ICT యొక్క ప్రధాన లక్ష్యం. So the correct answer is option B, enrich teaching and learning experiences. So బోధన మరియు అభ్యసన అనుభవాలను సమృద్ధి చేయడమే ICT యొక్క మెయిన్ ఉద్దేశం. So then we can go for third bit, multimedia software in classrooms help in. So తరగతి గదిలో మల్టీమీడియా సాఫ్ట్వేర్ సహాయపడేది. ఆప్షన్ బి, ఎన్హాన్సింగ్ విజువలైజేషన్. సో విజువలైజేషన్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. సో దెన్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్, మల్టీమీడియా విద్యా సాఫ్ట్వేర్కు ఉదాహరణ. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీమీడియా ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ ఈజ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పవర్ పాయింట్. దెన్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్, ఇంటర్నెట్ ఆధారిత అభ్యసనానికి సహాయపడేది. ద ఇంటర్నెట్ బేస్డ్ లెర్నింగ్ హెల్ప్స్ ఇన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంటరాక్టివ్ అండ్ గ్లోబల్ లెర్నింగ్. సో పరస్పర మరియు గ్లోబల్ అభ్యసనానికి ఇంటర్నెట్ ఆధారిత అభ్యసనం అనేది సహాయపడుతుంది. సో దెన్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ బిట్, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనాన్ని ప్రోత్సహించేది. సో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ప్రమోట్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యాక్టివ్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్. సో క్రియాశీలక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెవెంత్ బిట్, సహకార అభ్యసనం అంటే కొల్లాబరేటివ్ లెర్నింగ్ మీన్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గ్రూప్ బేస్డ్ లెర్నింగ్. సో గ్రూప్గా నేర్చుకోవడాన్ని గ్రూప్ బేస్డ్ లెర్నింగ్ అంటారు. దాన్నే కొల్లాబరేటివ్ లెర్నింగ్ అని కూడా పిలుస్తారు. మన యొక్క ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. ఇలాంటి మరికొన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో దెన్ వీ కెన్ గో ఫర్ ఎయిత్ బిట్, ఐసిటి ఆధారిత సహకార అభ్యసనానికి ఉదాహరణ. An example of ICT based collaborative learning is group blog discussions or గుంపుగా బ్లాగ్ చర్చలు చేయడం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ నైన్త్ బిట్, ఐసిటి బోధన అనుభవాన్ని మెరుగుపరిచేది ఏది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎన్హాన్సెస్ ఐసిటి క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్మార్ట్ బోర్డ్. సో స్మార్ట్ బోర్డ్ అనేది ఐసిటి క్లాస్ రూమ్ యొక్క ఎక్స్పీరియన్స్ లేదా ఐసిటి బోధన అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 10th బిట్, బ్లాగ్స్, పోడ్కాస్ట్స్ అండ్ వికీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. బ్లాగ్లు, పోడ్కాస్ట్లు, వికీలకు ఉదాహరణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వెబ్ 2.0 ఆర్ వెబ్ 2.0 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ అయినటువంటి అప్లికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే చాప్టర్లో కూడా కొన్ని బిట్స్ని మనం చూడబోతున్నాం. విద్యలో కంప్యూటర్ల యొక్క అన్వయాన్ని చూద్దాం. సో 11th బిట్, ఈ లెర్నింగ్ స్టాండ్స్ ఫర్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ లెర్నింగ్ స్టాండ్స్ ఫర్. ఈ లెర్నింగ్ అంటే ఏంటి? ఈ లెర్నింగ్ అనగా ఎలక్ట్రానిక్ లెర్నింగ్. డోంట్ గో ఫర్ ఎమోషనల్ లెర్నింగ్. సో వాట్స్ ద ఈ లెర్నింగ్? ఈ లెర్నింగ్ మీన్స్ ఎలక్ట్రానిక్ లెర్నింగ్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 12th బిట్, ఈ లెర్నింగ్ యొక్క ప్రధాన లాభం ఏంటి? ద కీ అడ్వాంటేజ్ ఆఫ్ ఈ లెర్నింగ్ ఈజ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్. అంటే స్వంత వేగంతో అభ్యసనాన్ని, స్వంతంగా వేగంతో అభ్యసనం చేయడానికి ఉపయోగపడుతుంది ఈ లెర్నింగ్ అనేది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 13th బిట్, క్యాన్వా, ట్యూటర్, మూడుల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. క్యాన్వా, ట్యూటర్, మూడుల్ అనేవి దేనికి ఉదాహరణలు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఎడ్యుకేషనల్ వెబ్ 2.0 టూల్స్కి ఉదాహరణలు. విద్యా వెబ్ 2.0 సాధనాలు. వీ కెన్ గో ఫర్ 14th బిట్, స్మార్ట్ బోర్డ్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్. సో స్మార్ట్ బోర్డులు అనేవి ప్రధానంగా దేనికోసం ఉపయోగిస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పరస్పర బోధన లేదా ఇంటరాక్టివ్ టీచింగ్. సో స్మార్ట్ బోర్డులు అనేవి
ఇంటరాక్టివ్ టీచింగ్ లేదా పరస్పర బోధనకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 15th బిట్. వర్చువల్ తరగతి గది అంటే ఏంటి? సో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ వర్చువల్ క్లాస్ రూమ్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆన్లైన్ క్లాస్ ఎన్వైర్మెంట్. సో ఆన్లైన్లో క్లాసెస్ చెప్పడానికి క్రియేట్ చేసినటువంటి ఎన్వైర్మెంట్ని వర్చువల్ క్లాస్ రూమ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 16th బిట్. మూక్స్ స్టాండ్స్ ఫర్. సో మూక్స్ యొక్క పూర్తి నామం మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మూక్స్. సో మూక్స్ మీన్స్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 17th బిట్. ఓపెన్ ఎడ్యుకేషనల్ వనరులకు ఉదాహరణ. An example of an open educational resources are. The correct answer is option B, Diksha platform. It is the best example for open education resource. Open educational resource. Next we can go for 18th bit. Diksha app is launched by. Diksha app అనేది ప్రారంభించినది. The correct answer is గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా భారత ప్రభుత్వం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 19th బిట్. ఇంటర్నెట్ వినియోగంలో నిజ నిర్ధారణ అంటే? ద అథెంటిసిటీ ఇన్ ఇంటర్నెట్ యూసేజ్ మీన్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వెరిఫైయింగ్ కరెక్ట్నెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో సమాచారము సరైనదా లేదా అని తనిఖీ చేయడానికి ఉపయోగపడే దాన్నే అథెంటిసిటీ ఇన్ ఇంటర్నెట్ యూసేజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 20 బిట్. ఇంటర్నెట్ వ్యసనం అంటే? అడిక్షన్ టు ఇంటర్నెట్ మీన్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఆన్లైన్ యాక్టివిటీస్. ఆన్లైన్ కార్యకలాపాలపై అధికంగా ఆధారపడడాన్ని అడిక్షన్ టు ఇంటర్నెట్ అని పిలుస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 21 బిట్. ప్లాగియారిజం మీన్స్. ప్లాగియారిజం మీన్స్. The correct answer is option A, copying others' work without credit. Copying others' work without credit. సో ఇతరుల యొక్క పనిని కాపీ చేయడాన్ని ప్లాగియారిజం అని పిలుస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 22nd బిట్. వన్ ఎథికల్ రూల్ ఇన్ ఐసిటి యూజ్ ఈజ్. వన్ ఎథికల్ రూల్ ఇన్ ఐసిటి యూజ్ ఈజ్. ఐసిటి వినియోగంలో ఒక నైతిక నియమం ఏంటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రెస్పెక్ట్ కాపీరైట్. కాపీరైట్ని గౌరవించడమే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎథికల్ రూల్ ఇన్ ఐసిటి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 23rd బిట్. లీగల్ స్టాండర్డ్ ఇన్ ఐసిటి ఇన్క్లూడ్స్. ఐసిటి చట్టపరమైన ప్రమాణం ఏంటి? ఎగ్జాంపుల్, ఐసిటి చట్టపరమైన ప్రమాణానికి ఉదాహరణ. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కాపీరైట్ చట్టాలు లేదా కాపీరైట్ లాస్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 24th బిట్. వెబ్ 2.4 టెక్నాలజీ అలౌస్. సో వెబ్ 2.4 సాంకేతికత అనేది దేన్ని అనుమతిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంటరాక్షన్ అండ్ యూజర్ కాంట్రిబ్యూషన్. పరస్పర చర్య మరియు వినియోగదారుల సహకారం అనే దాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 25th బిట్. ఐసిటి వినియోగంలో ఒక ప్రధానమైన సవాలు ఏంటి? వన్ మేజర్ ఛాలెంజ్ ఇన్ ఐసిటి యూసేజ్ ఈజ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ పవర్ కనెక్టివిటీ. సో ఇంటర్నెట్ మరియు విద్యుత్ కనెక్టివిటీ లోపం అనేది మేజర్ ఛాలెంజ్ ఇన్ ఐసిటి యూసేజ్. సో ఐసిటిని యూజ్ చేయడానికి మేజర్గా ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తుంది, అదేవిధంగా విద్యుత్ కనెక్టివిటీ ప్రాబ్లం కూడా వస్తుంది. సో దీస్ టూ ఆర్ మేజర్ ఛాలెంజెస్ ఇన్ ద యూసేజ్ ఆఫ్ ఐసిటి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 26th బిట్. కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ హెల్ప్స్ ఇన్. సో కంప్యూటర్ ఆధారిత అభ్యసనానికి సహాయపడేది. కంప్యూటర్ ఆధారంగా అభ్యసనాన్ని చేయాలి అంటే ఏది ఉపయోగపడుతుంది అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫాస్టర్ అండర్స్టాండింగ్. సో వేగంగా అర్థం చేసుకోవడంలో కంప్యూటర్ ఆధారిత అభ్యసనం అనేది సహాయపడుతుంది. నెక్స్ట్ 27th బిట్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అన్ ఐసిటి టూల్. సో క్రింది వాటిలో ఐసిటి సాధనం ఏది? ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, tablet computer. Not chalk, not blackboard, not pen. Next we can go for 28th bit. Blended learning combines. Blended learning kalipedi. The correct answer is option A, traditional
plus ICT based learning. Next 29th bit, example of a learning management system is. So learning management system ku udaharana. The correct answer is Moodle. The correct answer is Moodle. Not Instagram, not WhatsApp, not Twitter. So Moodle is the best learning management system. Next last bit, ethical ICT user should. So నైతిక ICT వినియోగదారు చేయవలసినది. The correct answer is respect privacy and data. సో ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోలు మీకు కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ని బేస్ చేసుకొని మరికొన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.